హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇందు మీడియా. మన చుట్టూ ఉన్న ఈ లోకంలో ప్రతి క్షణం ఏదో ఒక విషయం జరుగుతూ ఉంటుంది. వాటిలో రొటీన్గా ఉంటే మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అయితే ఇలా ఆశ్చర్యకర విషయాలు కొంతమందికి తెలిసినా చాలామందికి తెలియదనే చెప్పాలి. ఈ ప్రపంచంలో ఎన్నో వింతలు చాలా సాధారణంగా జరిగిపోతాయి. కానీ వాటి గురించి అందరికీ తెలిసినప్పుడు ఔరా అనక తప్పదు. ప్రపంచం మొత్తం మీద ఉన్న అటువంటి 10 అన్నోన్ ఫ్యాక్ట్స్ని మీ ముందుకి తీసుకువస్తున్నాను. మరి ఆ విషయాలు తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో లెట్స్ గో టు ద కౌంట్ డౌన్. నెంబర్ 10. టూర్స్కు వెళ్ళదలుచుకున్నవారు ప్యాకేజ్ హాలిడేస్ టూర్స్ గురించి వినే ఉంటారు. ఈ మధ్యకాలంలో ట్రావెల్ ఏజెన్సీ వారు ఈ ప్యాకేజ్ హాలిడే టూర్ని బాగా పబ్లిసిటీ చేస్తున్నారు. రికార్డ్స్ ప్రకారం ప్రపంచంలో మొదటి ప్యాకేజ్ టూర్ జూలై 5, 1841లో థామస్ కుక్ అనే వ్యక్తి ఒక ట్రైన్ని అద్దెకి తీసుకొని 570 మందితో లెయిసెస్టర్ నుంచి లాఫ్బోరఫ్ వరకు ఒక టూర్ని నిర్వహించాడట. అక్కడ ప్రదేశాలు చూపించడానికి ట్రైన్ ఛార్జెస్కి కలిపి ఒక్కొక్కరి దగ్గర నుంచి కేవలం 5 పైసలు మాత్రమే కలెక్ట్ చేశాడట. ఇక టాప్ 9. ప్రపంచంలో ఉన్న అన్ని స్టేట్స్ పేర్లను కంప్యూటర్ కీబోర్డ్ మీద టైప్ చేయాలంటే కీబోర్డ్ మొత్తం వెతికేస్తాం, ఒక్క స్టేట్ తప్ప. ఆ స్టేట్ మరేదో కాదు, అలాస్కా. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఒకటైన అలాస్కా కంప్యూటర్ కీబోర్డ్ మీద ఒకే వరుసలో ఉంటుంది. కావాలంటే మీరు ట్రై చేయండి. మీ కంప్యూటర్ కీబోర్డ్లో సెకండ్ లైన్లోనే అలాస్కా అని టైప్ చేయడానికి అన్ని క్యారెక్టర్స్ అక్కడే ఉంటాయి. ఇక నెంబర్ 8. మందుబాబులకు విస్కీ అంటే చాలు వారి నాలుకను లబలబలాడించేస్తారు. అందులోనూ స్కాచ్ విస్కీ అంటే పిచ్చెక్కిపోతారు. అయితే ఇప్పుడు మనం చూస్తున్న విస్కీని 1541లో హెన్రీ 8 అనే వ్యక్తి కనిపెట్టాడట. నాకు తెలిసి విస్కీ ప్రియులు ఈయనకు దండేసి దండం పెట్టుండాలి. అంతేకాదు, ఒరిజినల్ స్కాచ్ విస్కీ -30°Cలోనూ గడ్డకట్టకుండా ఉంటుందట. నెంబర్ 7. నీరు మన నిత్య జీవితంలో ఎంతటి ప్రాముఖ్యత కలిగిందో మీకు తెలియంది కాదు. ఈ నీరు లేకపోతే మనిషి నిత్య జీవితం స్తంభించిపోతుందేమో అని కూడా అనిపిస్తుంది. అయితే ఈ నీరు గురించిన ఒక భయంకరమైన నిజాన్ని మీకు చెప్పబోతున్నాను. ఈ భూమి మీద ఉన్న మొత్తం నీరులో 97% నీరు సాల్ట్ వాటర్గా లేదా తాగడానికి వీలులేని విధంగా ఉంది. మిగిలిన 3% నీటిలో 2% గ్లాసియస్ లేదా ఐసీల రూపంలో ఉంది. కేవలం 1% నీరు మాత్రమే ఈ భూమి మీద ఉన్న మనందరి అవసరాలను తీరుస్తుందట. సో నీరు చాలా విలువైనది, దాన్ని మనం చాలా పొదుపుగా వాడుకోవాలి. ఇక నెంబర్ 6. మెట్రో సిటీలలో శాండ్విచ్ని ఒక స్నాక్స్ ఐటెంగా బాగా పేరుగావించింది. చాలామంది ఈవినింగ్ టైమ్స్లో వారు తినే స్నాక్స్లో శాండ్విచ్ని ఖచ్చితంగా తింటారు. అందులోనూ మీట్ శాండ్విచ్ అంటే మాంసాహార ప్రియులు మరీ ఇష్టంగా తింటారు. అయితే 2009లో జరిగిన ఒక సర్వే ప్రకారం ఎవరైనా ఫుల్గా తాగేసి హ్యాంగ్ ఓవర్ తెచ్చుకుంటే ఆ హ్యాంగ్ ఓవర్ విరుగుడు బాకన్ శాండ్విచ్ అని తేలింది. హ్యాంగ్ ఓవర్లో ఉన్నవారు ఈ బాకన్ శాండ్విచ్ తింటే కొన్ని నిమిషాలలోనే వారి హ్యాంగ్ ఓవర్ తగ్గిపోతుందట. నెంబర్ 5. మానవుడు ఆవిర్భవించడానికి మునుపు ఈ భూమిని డైనోసార్స్ ఏలేవని తెలుసు. వాటికన్నా ముందు నుంచి కొన్ని జీవులు ఈ భూమి మీద నీటిలోనూ ఉండేవి. అసలు మొదట ప్రాణి పుట్టింది నీటిలోనే అంటారు. అంతటి పురాతన జీవిని ఇంకా ఈ భూమి మీద తిరుగుతుందట. అది మరేదో కాదు, జెల్లీఫిష్. ఈ భూగోళం మీద ఇప్పుడు ఉన్న జీవులలో అత్యంత పురాతన జీవి జెల్లీఫిష్ అట. ఇవి సుమారు 650 మిలియన్ సంవత్సరాల నుంచి
సముద్రంలో వాటి మనుగడ సాగిస్తున్నాయి. ఇక నెంబర్ 4, ఇప్పటి వరకు ఈ భూమి మీద అఫీషియల్గా రికార్డు అయిన అత్యధిక టెంపరేచర్ 59 డిగ్రీల సెల్సియస్ అట. అది 1922లో లిబియా దేశంలో మిడ్ సమ్మర్లో ఈ రికార్డ్ క్రియేట్ అయిందట. ఇంత వేడిలో మనం ఉంటే ఆ దెబ్బకి హాస్పిటల్ బెడ్ ఎక్కడం ఖాయం. ఇక టాప్ 3, ఈ మధ్యకాలంలో ప్రపంచం మొత్తం మీద కిడ్నీ బాధితులు ఎక్కువగానే కనిపిస్తున్నారు. అయితే కిడ్నీ సంబంధిత రోగాలు ఇప్పుడు ఉన్న అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కొంచెం సులువైందనే చెప్పాలి. కానీ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ మీద ఎప్పటి నుంచో పరిశోధనలు జరిగినా ప్రపంచంలో ఫస్ట్ సక్సెస్ఫుల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జూన్ 17, 1950లో రుత్ టూకర్ అనే 44 సంవత్సరాల ఆడావిడ మీద జరిగింది. ఇక నెంబర్ 2, ఈ ప్రపంచంలో ఉన్న ఎన్నో జీవరాశులు నేడు వాటి ఉనికిని కోల్పోతున్నాయి. పెరుగుతున్న కాలుష్యం వాటికి మరణ శాసనాలుగా మారుతున్నాయి. అటువంటి అంతరించిపోతున్న జీవరాశులలో మొదటి వరుసలో నిలబడ్డది పోలార్ బేర్స్ అట. ప్రతి ఏటా తగ్గిపోతున్న మంచు, ఆహార కొరత వల్ల ఈ పోలార్ బేర్స్ ఎక్కువగా చనిపోతున్నాయట. ప్రస్తుతానికి ఈ భూమి మీద వీటి సంఖ్య కేవలం 27,000 మాత్రమే. ఇది ఇలాగే కొనసాగితే కొన్ని సంవత్సరాలకి ఈ పోలార్ బేర్స్ పుస్తకాలలో బొమ్మల రూపంలో మిగిలిపోవడం ఖాయమంటున్నారు జంతు ప్రేమికులు. నెంబర్ 1, సముద్రంలో ఉండే చేపజాతులు చాలా వేగంగా అంతరించిపోతున్నట్లు రీసెంట్ సర్వేలు చెబుతున్నాయి. ఈ ఎఫెక్ట్ సముద్రానికి రాజుగా పిలుచుకునే షార్కులకు కూడా తప్పడం లేదు. ప్రతి సంవత్సరం మనుషులు వేటడం వల్లనో కాలుష్యం వల్లనో సుమారు 100 మిలియన్ షార్క్ చేపలు చనిపోతున్నాయట. అయితే ఇక్కడ వింతేమిటంటే ప్రతి సంవత్సరం సుమారు 10 నుంచి 15 వరకు మనుషులు కూడా ఈ షార్కుల దాడిలో అంతమవుతున్నారట. వాటి జాతిని చంపుతున్నందుకు ఇవి కూడా ఎంతో కొంత రివెంజ్ను తీర్చుకుంటున్నాయన్నమాట. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి అవన్నీ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.